వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. రియల్ ఎస్టేట్ సంస్థలు కార్పొరేట్ కంపెనీల వారికి కోపం వస్తే ప్రభుత్వాన్ని కూలగొడతారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్ల వెనుక ఆంతర్యం అదేనా? ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలోని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారట. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారట. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కారు పార్టీ కుట్రలు చేస్తోందా? కారు పార్టీలో జరిగిన అంతర్గత చర్చను ప్రభాకర్ రెడ్డి ఫ్లోలో బయటకు చెప్పేశారా? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలా లేక రియల్ ఎస్టేట్ సంస్థలు కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేయాలా? అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. అందులో భాగంగానే పలుచోట్ల పెద్ద పెద్ద రహదారులు వేసి బడా కంపెనీల వెంచర్లకు విలువ చేకూర్చి పెట్టినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చిందన్న ఆరోపణలు వెలువెత్తాయి. అయితే ఇలా ఎన్నో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా వాటిపై చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ను ఇవి మరింత ఇరకాటంలోకి నెట్టి ఆత్మరక్షణలో పడేశాయనే చెప్పాలి. ఇదే ప్రభాకర్ రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తన నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు. నియోజకవర్గం సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూల స్పందన వచ్చిందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై గులాబీ పార్టీలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పార్టీ పెద్దల మెప్పు పొందటానికే ఇప్పుడు ఆయన వాయిస్ మారిపోయిందని, అందుకే కేసీఆర్ మెప్పు పొందడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము డబ్బులు సహకరిస్తామని చెప్తున్నారు అంటూ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజల కోణంలో కాకుండా కేవలం రియల్టర్లు, పారిశ్రామికవేత్తల కోణంలో పని చేస్తుందని చెప్పినట్లయింది. అంతేకాదు ఏకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరడం అంటే ఇది మామూలు విషయం కాదు. దాన్ని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆత్మ అని పేరున్న కొత్త ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తున్న బిల్డర్లు ఎవరు, పారిశ్రామికవేత్తలు ఎక్కడి వారు అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక ఏం జరిగింది, ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు ఏమైనా కుట్ర చేస్తున్నాయా లేక కారు పార్టీలో జరిగిన అంతర్గత చర్చను ఆయన బయటపెట్టారా అన్నది చర్చల్లో నలుగుతోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి మామూలుగా మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ పోతారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇస్తామని అన్నారంటే అది ఆషామాషి విషయం కాదంటున్నారు. 2014లో సీఎం గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పుడు మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి వరుసగా 2 సార్లు మెదక్ ఎంపీగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఆయన ప్రభుత్వంపై వాళ్ళ పార్టీలో జరుగుతున్న కుట్రను బయట పెట్టాలని అనుకోవాలా? కారు పార్టీ ఆ తరహా ప్లాన్ చేస్తుందని అనుకోవాలా? గతంలో కూడా కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని ఆ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో కీలక నేతల తర్వాత ఈ విధంగా మాట్లాడిన మొట్టమొదటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లోనే విమర్శలు మొదలయ్యాయి. పార్టీలో పెద్దల మెప్పు పొందడానికి ఆయన ఈ తరహా కామెంట్స్ చేశారని ఓ వర్గం టార్గెట్ చేస్తోంది. మరి ఇంతటి సీరియస్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరమైన డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు అని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్రమంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా లేక ఇప్పటికే వదిలేసిన చాలా విషయాల మాదిరిగానే దీన్ని కూడా వదిలేస్తారా
అన్నది తేలాల్సి ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మ అని, కేసీఆర్ మాటలు ఆయన చెప్పారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం పనిచేసిన బీఆర్ఎస్ ఇప్పుడు భూభారతితో దోపిడీ చేసిన భూములు పోతాయన్న భయంతోనే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అంటూ బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడైతే ఏకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు, ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరమైన డబ్బులు ఇస్తామని చెప్తున్నారని ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. మరి పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్న గులాబీ నేతల లెక్కేంటో వారికే తెలియాలి.